379 ప్రేక్షకులకు నమస్కారం. నెల రోజుల పాటు ముస్లిం సహోదరులందరూ ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్నారు. ఈరోజు శనివారం రంజాన్ పండుగ సందర్భంగా కాకినాడ పట్టణంలో ఈద్గాహ్ గ్రౌండ్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియు గవర్నమెంట్ కాజీ గారు రంజాన్ ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. మన కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు ప్రభుత్వం తరపున ఇక్కడ ఈద్గాహ్లో ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అవసరం ఉంది. ఈ సమాజంలో మనందరూ కూడా మనం కులం మతం అన్నీ వేరైనప్పుడు కూడా మనందరం ఒకటే. ఆ ఒకటిగా ఉండి ముందుకెళ్తేనే మన రాష్ట్రం కానీ దేశం కానీ అన్నీ కూడా బాగుంటాయన్నది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చూస్తాను ఈ రోజున ఎక్కడ చూసినా గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఈ సమాజంలో అందరూ సఫర్ అవుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన ప్రాంతంలో కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే అభివృద్ధి జరుగుతుందండి. ఎక్కడైతే శాంతి ఉంటుందో ప్రజలందరూ బాగుంటారండి. మొట్టమొదటి అల్లా దయవల్ల అందరిలో శాంతి రావాలని కోరుకున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహమ్మద్ ప్రవక్త గారు కూడా ఒకటే చెప్పారు, ఆయన శాంతి ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మహమ్మద్ ప్రవక్త గారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన మనం ఎప్పుడు పాటించవలసిన అవసరం ఉంది. మహమ్మద్ ప్రవక్త దినం చేసినప్పుడు పెద్ద ఎత్తున ఈ దేశం అంతా కూడా ఆ స్వామిని వినిపిస్తూ ఉంటారు. దాన్ని మనం అందరూ కూడా పాటించాలి. ఇంత ముస్లింలే కాదు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కూడా మహమ్మద్ ప్రవక్త ప్రార్థన ఏదైతే ఆయన ఇచ్చిన సందేశం ఉందో పాటించవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం అందరూ బాగుంటాము, మన పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటారు అప్పుడు సందర్భంగా తెలియజేస్తుంటారు. ఈరోజు చూస్తున్నాం ఎంత బాధ చేస్తుందంటే టీవీ ఆన్ చేస్తే చాలండి. ఈ రోజున యుద్ధాలు జరుగుతున్న విధానం చూస్తుంటే ఏ ఒక్కరి ఇద్దరి వల్ల ఎంతో మంది సఫర్ అయిపోతున్నారు. ఈ రోజున ఆ అల్లా దయ వల్ల ఈరోజు రంజాన్ సందర్భంలో ఈ పవిత్ర రంజాన్ మాసంగా అల్లాని కోరేది ఒకటే కోరుతున్నా, ఆ యుద్ధం కూడా ఆగిపోవాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నట్టయితే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఆనందం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి మౌజన్లకి 45 కోట్ల రూపాయలు ఈరోజు ఇమాములకి 10,000 మౌజన్లకి 5,000 రూపాయలు పంపించారు. అందుకే సంతోషం ఉంది, ఆనందం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండోది ఏంటంటే మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు హజ్ యాత్ర వెళ్తూ ఉంటారు. అందరూ కూడా హజ్ యాత్ర సమయంలో ఇందులో చాలామంది ధనవంతులు ఉంటారు, చాలామంది పేదలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు హజ్ యాత్ర వెళ్ళాలంటే గతంలో నా చేతిలో నేను ఇచ్చాను. హజ్ యాత్ర వెళ్ళాలంటే ₹1,00,000 సబ్సిడీ మీద ఇచ్చిన ఉన్నాయి. ఈరోజు అటువంటివన్నీ కనపట్లేదు. మళ్ళీ అది జరగాలి. హజ్ యాత్ర వెళ్ళాలంటే విశ్రాంతి తీసుకునే భవనం కావాలి. ఆ రోజు హైదరాబాద్లో ఏదైతే హజ్ యాత్ర వెళ్ళడం కోసం మనకి అక్కడ భవనం నియమించడం జరిగింది. హజ్ హౌస్ నియమించి మనము చాలామంది మన నుంచి కాకినాడ నుంచి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడ టికెట్లు బుక్ చేసుకుని 1-2 రోజులు అక్కడ ఉండి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు హైదరాబాద్ మనకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ హజ్ హౌస్ లేదు మనకి. అలాంటి హజ్ హౌస్ని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విధిలో ప్రకటించారు. హజ్ హౌస్ మనకి హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి మళ్ళీ మన వాడికి కావాలి కాబట్టి రాజధానిలో దానికి మించినటువంటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హజ్ హౌస్ కడతానని ప్రామిస్ చేశారు. దానికి కూడా ఈరోజు 10 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఈ సభ ద్వారా గురుగారి ద్వారా మీ ద్వారా నా ద్వారా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరి తరఫున మీ మనిషిగా నేనేమంటానంటే మీకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మీకు మీరే పరిష్కారం చేసుకోవాలి. మీ పెద్దల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. మీ వల్ల కానిది ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మీ ఎమ్మెల్యే కొండబాబు ముస్లిం ఎమ్మెల్యేగా మీ అండగా ఉంటాడు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కాకినాడ నగరంలో మీరు మనం అనే కుల మత భేదం లేకుండా కాకినాడ చేసుకుంటూ మన ముస్లిం సోదరులు కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు అందరూ సెలవు చేసుకుంటూ మరొకసారి ఈ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.